రిపేరింగ్ చేస్తామని నెలల తరబడి రిపేరింగ్ చేయకపోవడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు లక్షల ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు సంవత్సరం తిరగకముందే సాంకేతిక సమస్యలతో సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ విసుగు చెందుతున్న వినియోగదారులు హిమాయత్ నగర్ OnePlus సర్వీస్ సెంటర్లో ప్రతిరోజు వందలాది మంది OnePlus 9 Pro వినియోగదారుల ఫిర్యాదులు. కస్టమర్ ఫోన్లు నెలల తరబడి పెట్టుకుని తిరిగి రిపేర్ కాకపోవడంతో కోపోద్రిక్తులవుతున్న వినియోగదారులు. ఓ కస్టమర్ నెలల తరబడి తన ఫోన్ పెట్టుకుని ఇప్పుడు తన సమస్య పరిష్కారం కాదు అని చేతులెత్తేసిన సర్వీస్ సెంటర్ లక్షలు పెట్టుకున్న ఫోన్ల సాంకేతిక సమస్యలు పరిష్కరించని OnePlus ను బ్యాన్ చేయాలని కస్టమర్లు డిమాండ్ కొని మోసపోయిన కస్టమర్లకు కంపెనీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. आप ऐसा बात करें तो बात करने ऐसे बात करके मेरे से बात कर रहे हो ना, ऐसे मार के बात कर रहे हो ना, करा के दे तुम बोल के हाँ उन्होंने भी वैसे बात करना पड़ता ना मोबाइल नहीं आप मेरे को प्रॉब्लम नहीं सॉल्व आना ना मैं OnePlus सर्विस सेंटर में इच्छा मोबाइल मैं OnePlus सर्विस सेंटर में मोबाइल लिया भाई मैं ओनली 3 मंथ्स मैं आपको दिए तो मళ్ళీ खराब అయింది నాకు సంబంధం లేదు. వీడియో క్లిప్ బిల్డింగ్ తో వేసేసి దాని తర్వాత ఏమైంది సాయి నిన్న देखो कॉर्पोरेट అయినా మేనేజర్ అన్న యాక్చువల్గా మనం OnePlus మొబైల్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినాం ఫిబ్రవరిలో. డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లేలో ఏమైందంటే లైన్స్ వస్తే మనకి డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27th రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 month నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు మేము తీసుకొని పోతే ఆఫ్టర్ 1 day రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు సంబంధం లేదు. ఈ OnePlus సర్వీస్ ఇంత ఘోరంగా ఉంది. నా ఒక్కనే కాదు, రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు 100 కస్టమర్లు వస్తారు సేమ్ ప్రాబ్లం వల్ల. OnePlus 9 Pro కానీ OnePlus ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పిఎస్కి రమ్మని, ఈవెన్ మేనేజర్ కూడా మమ్మల్ని పిఎస్కి నడవని మాట్లాడదామంటున్నారు. మేము మొబైల్ అనేది OnePlus సర్వీస్ సెంటర్లో ఇచ్చాము, పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మాట్లాడడానికి వస్తే పోలీసు వాళ్ళని పిలిపించి పిఎస్కి తీసుకొని వెళ్తామంటున్నారు. ఇది ఎట్లా సెట్ చేయాలి చెప్పండి. దీనికి మనకు న్యాయం కావాలి. ఇలా కొత్త మొబైల్ ఇస్తా అంటాడు, కనీసం మేము 3 months వారంటీ అడుగుతున్నాం. మొత్తం 1 year వారంటీ కాకుండా 3 months వారంటీ అంటున్నాం, లైఫ్ టైం వారంటీ. ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈ మదర్ బోర్డ్ ప్రాబ్లం లైఫ్ టైం వారంటీలో లేదు అని నాకు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని. నాకు చేసిస్తా అని చెప్పి 1 month నుంచి ప్రాబ్లం చేస్తున్నాడు. ఈ ప్రాబ్లంకి పరిష్కారం నాకు కావాలి.